హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అమెజాన్ ప్రైమ్లో వచ్చి లైక్ స్లీప్ అని చెప్పి లైక్ ఒక మూవీ రివ్యూ. లైక్ ఈ మూవీ జానర్ మనం చూసుకుంటే కనుక ఇది ఒక హారర్ థ్రిల్లర్ అండ్ ఇది ఒక హారర్ థ్రిల్లర్, ఒక సస్పెన్స్ మూవీ. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక బేసికలీ మన హీరో వచ్చేసి తనైతే ఒక యాక్టర్ అండ్ తనకి మ్యారేజ్ కూడా అయితే అవుతుంది. అండ్ తనకి అండ్ వాళ్ళ వైఫ్ వచ్చేసి లైక్ ప్రెగ్నెంట్ కూడా ఉంటుంది. బట్ హీరోకి ఒక ప్రాబ్లం ఉంటుంది. లైక్ ఆ ప్రాబ్లం ఏంటంటే కనుక తనైతే పడుకున్నప్పుడు తనకైతే చాలా ఒక కళలు అయితే వస్తుంటే ఆ కళలో తనైతే చాలా వియర్ థింగ్స్ అయితే చేస్తుంటాడు. సో ఆ వియర్ థింగ్స్ వల్ల లైక్ మనకు కూడా అయితే కొంచెం భయం అయితే ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం లైక్ హీరోకి నిద్రలో నడిచే ఒక అలవాటు కూడా ఉంటుంది. సో అలవాటు ఎంతవరకు వెళ్తుంది అంటే సో తను రాత్రి పూట నిద్రని స్లీప్ వాక్ చేసుకుంటూ లేక బిల్డింగ్ మీద కూడా దూకడానికి అయితే ట్రై చేస్తుంటారు. ఇలాంటి అప్పుడు హీరోయిన్ లైక్ హీరో వాళ్ళ వైఫ్ ఏం చేస్తుందంటే సో హీరోని ఒక డాక్టర్ దగ్గరికి అయితే తీసుకెళ్తుంది. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ ఈ మూవీ యొక్క కాన్సెప్ట్ లైక్ ఇలాంటి ఒక కాన్సెప్ట్ బేస్ చేసుకుని లైక్ సతీష్ యాక్ట్ చేసి లైక్ తమిళ్ ఒక మూవీ అయితే వచ్చింది లైక్ కాంజరింగ్ కానప్పన్ అని చెప్పి. సో ఆ మూవీ స్టోరీలో కూడా కొంచెం సిమిలర్. లైక్ అదేంటంటే కనుక లైక్ వాళ్ళు పడుకున్నప్పుడు వాళ్ళైతే ఒక మహల్కి అయితే వెళ్తుంటారు. బట్ ఈ మూవీలో మనం చూసుకోవడం కదా సో హీరో పడుకున్నప్పుడు డిఫరెంట్ థింగ్స్ అయితే చేస్తుంటాడు. సో మామూలుగా మనం చూసుకుంటే కనుక లైక్ ప్రీవియస్ హారర్ సినిమాలు వచ్చాయి, హారర్ థ్రిల్లర్ మూవీస్ వచ్చాయి. బట్ ఇప్పుడు ఒక కొత్త జానర్ వస్తుంది. లైక్ ఇది ఒక డ్రీమ్ హారర్ థ్రిల్లర్ మూవీ. సో లైక్ ఈ జానర్ ఏంటంటే కనుక సో యాక్టర్స్ ఎవరైనా పడుకున్నప్పుడు వాళ్ళైతే డిఫరెంట్ థింగ్స్ అయితే చేస్తారు. సో ఇలాంటి ఒక కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఇప్పటివరకు ఇది సెకండ్ సినిమా. బట్ ఇంకా సినిమాలు వస్తూనే ఉంటాయి ఫ్యూచర్లో కూడా. సో ఈ కాన్సెప్ట్ అయితే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ తగ్గట్టు ఉంది. సో ఇప్పుడు లేటెస్ట్ ఈ ట్రెండ్ అయితే నడుస్తుంది. సో జస్ట్ ఇంకా ఈ కాన్సెప్ట్ మీద సినిమాలు ఇంకా వస్తూనే ఉంటాయి. సో ఈ విషయం పక్కన పెట్టేస్తే కనుక లైక్ కాన్సెప్ట్ అయితే కొంచెం కొత్తగా ఉంది. సో హీరో ఎందుకు నిద్రపోయేటప్పుడు ఇలాంటి ఒక థింగ్స్ జరుగుతున్నాయని చెప్పి ఇందులో ఒక సైంటిఫిక్ రీజన్. బట్ అట్ ద సేమ్ టైం ఇది ఒక నెగిటివ్ ఎనర్జీ అండ్ దీనికి లైక్ ఇది ఒక హారర్ రిలేటెడ్ అన్నట్టు స్టఫ్ కూడా మనకైతే చూపించడం జరిగింది. సో ఈ కాన్సెప్ట్ అది తెచ్చిన రీజన్ కూడా అయితే కొంచెం బాగుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక లైక్ మూవీ ఒక రన్ టైం జస్ట్ 1.5 hours ఉంటుంది. ఒక క్విక్ వాచ్గా మన ఈ మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాం. అండ్ మూవీలో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ కూడా కొంచెం అయితే వర్కౌట్ అయింది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక లైక్ హీరోయిన్ యాక్టింగ్. సో మెజారిటీ ఆఫ్ ద మూవీ హీరోయిన్ చుట్టూ అయితే తిరుగుతుంది. సో తన యాక్టింగ్ అయితే బాగుంటుంది. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ క్లైమాక్స్ ఇంకా కొంచెం బెటర్గా డిజైన్ చేసి ఇంకా కొంచెం బెటర్గా ఎగ్జిక్యూట్ చేస్తుంటే బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ మూవీ అంతా కొంచెం స్లోగా అయితే ఉంటుంది. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే ఒక వన్ టైం కొరియన్ హారర్ థ్రిల్లర్ మూవీ. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.25 out of 5. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే లైక్ అమెజాన్ ప్రైమ్లో అయితే ఉంది. ఏ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.